ఇప్పుడు 13వ అధ్యాయం. ఓం నమః చండికాయ. అసలు ఈ చండి అనేటువంటిది ఎవరు చెప్పారు, ఎవరు విన్నారు అంటే సురధుడు అనేటువంటి మహారాజు తన యొక్క సైన్యం చేత, తన యొక్క మంత్రుల చేత మోసగించబడ్డవాడే రాజ్యంని వదిలేసి అడవులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. సాధువు అనేటువంటి సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు తాను కూడా తన యొక్క భార్యాభర్త పిల్లల యొక్క విశేషమైనటువంటి ధనాకాంక్ష వలన ఆయన కూడా వారి మీద విరక్తి పొందిన వాడి ఆయన కూడా అడవులు పట్టుకొని తిరుగుతున్నారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత వారిద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరికొకరు ఎదురుపడిన తర్వాత వాళ్ళు ఇది కుశల ప్రశ్నలు అడుగుతున్నారు, నువ్వెవరంటే నువ్వెవరు అని. అలా కుశల ప్రశ్న వేసుకున్న తర్వాత వారిద్దరికి కూడా అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆ ఆశ్రమం యందు మేధాతిథి అనేటువంటి ఒక ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈ విధంగా కష్టం సంప్రాప్తించింది, మాకు కష్టాలు తెలుపుకోవడానికి ఏదైనా ఉపాయ మార్గం చెప్పండి అని చెప్పగా వారు ఈ యొక్క దేవీ భాగవతం అనేటువంటి దానిలో, అనగా దేవీ మహాత్మ్యం అనేటువంటి దానిలో 708 శ్లోకాలతో కూడినటువంటి ఈ యొక్క చండీ సప్తశతి గురించి చెప్పారు. ఆ యొక్క చండీ సప్తశతి గురించి చెప్పిన తర్వాత, అంటే అమ్మవారి యొక్క వైశిష్ట్యం గురించి చెప్పిన తర్వాత ఆ యొక్క మహారాజు ఆ యొక్క సమాధి అనేది ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా నదీ పురణ సంస్థిత 3 సంవత్సరాల పాటు నదిలో ఒంటికాల పైన